డ్రగ్స్ గురించి తెలుసు కదా. తాగుతారా ఎవడైనా ఇక్కడ? తాగరా? దేనికోసం అంటే మర్డర్ చేస్తే ఒక మనిషి చనిపోతుంది. అదే డ్రగ్స్ ద్వారా ఓ 10 మందికి ఇస్తాడు. ఆ 10 మంది చిన్నగా చిన్నగా అలవాటై మొత్తం కొలాప్స్ అయి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మర్డర్ కన్నా ఎక్కువ డ్రగ్స్ ఆశ కల్పిస్తారు. ఆశ కల్పించి ఫస్ట్ మీరు కొద్దిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఓ 10,000 పంపించమంటాడు. మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత ఇది 3 లక్షలు కదా, ఇది సరిపోదు, దానికి కొద్దిగా ఆ ఫీజు అని ఈ ఫీజు అని మొత్తం ఒక 50-60కి తెస్తాడు. అరే ఇంత కట్టాము కదా, మళ్ళీ నెక్స్ట్ కడితే మొత్తం వస్తుందేమో అని చెప్పేసి చాలామంది బలి అయిపోతారు. అదొకటిగా గుర్తించండి. ఎందుకంటే అందరూ చాలా పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి బ్యాంకులో 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటారు. మెయిన్గా దీంట్లో మిడిల్ ఏజ్ పిల్లలు 18 నుంచి 25-30 సంవత్సరాల పిల్లలే దీంట్లో బలి అయిపోతున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఎక్కడైనా ఉద్యోగం వస్తుందేమో, ఏమైనా ఆశ, ఆ పార్టీ వాడు అయ్యాడు, ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు ఎవడో కూడా ఇస్తాడని చెప్పేసి ఆశతోటి వాళ్ళు దాంట్లో ఒకసారి ఇదైపోతే కన్వర్ట్ అయితే ఇక వాడు వచ్చినప్పుడల్లా కొడుతూనే ఉంటాడు. లాస్ట్కి వచ్చి చేతులు లేపేసి పోలీస్ అన్నీ పోయిన తర్వాత పోలీసు ఏం చేస్తాడు? ఎక్కడ వాళ్ళు మొత్తం ఫారెన్ కంట్రీ వాళ్ళు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఈ ఫ్రాడ్ చేసేది. వాళ్ళని పట్టుకొని రాగలమా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనమే ఈ అవేర్నెస్ ద్వారా మీకు ఇంతో అంతో తెలుస్తుంది చెప్పాలని చెప్పి. టౌన్కి ఇది మూలం అన్నట్టు. మూలం అంటే దానికి సపోర్ట్ దీనిలాగా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు ఈ దొంగతనాలు తీసుకొచ్చి బండ్లు మీ పల్లెటూర్లలో చిన్న చిన్న వ్యాపారం చేసే లేకపోతే వ్యవసాయం చేసి బతికే వాళ్ళకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ బండ్లలో కాగితాలు చూస్తే ఎన్ని దొరుకుతాయి దొంగతనాలు, ఇవన్నీ చెక్ చేస్తాం ఇప్పుడు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎవడొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఏరియాకి ఎవడొస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అరే ఈడు ఎక్కడి నుంచి వచ్చిండో ఏంది, ప్రతి ఒక్కళ్ళు రోజు చూస్తున్న వాళ్ళే కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి. లేకపోతే మీకు ఫ్రీ కాల్ ఒకటి తెలుసు కదా, ఏంటది 100 ఒకటి ఫ్రీ ఉంది కదా. ఏ ఇష్యూ అయినా ఏ చిన్నదైనా ఇంపార్టెంట్ ఉంటే చేయండి. అనవసరమైన దాన్ని చేసి అసలు ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా మీ దానికి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత లేదు సార్ వెళ్ళిపోయింది సార్ అంటే బాగుండదు. ఎందుకంటే జమానాలో 108ని అట్నే సతాయించేటోళ్ళు. అసలు విషయం అసలు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి చేయకండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. మీకు within minutesలోనే వస్తున్నారు. ఇక 100 కాల్ కన్నా ఇది 108 కన్నా ముందు మన 100 కాలే వస్తున్నది. ఫస్ట్ వచ్చి ఆయనే సాల్వ్ చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తాడు. ఇది దీన్ని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరంతా సైబర్ క్రైమ్కు బలి అయిపోతున్న యువకులు. తెలుసా సైబర్ క్రైమ్ అంటే? ఎందుకంటే ఒకటి ఇంట్లో దొంగతనానికి పోతే 1,00,000 రూపాయలు, ఒక 2-3 తులాలో ఇదో దొరుకుతుంది. అదే సైబర్ క్రైమ్లో అయితే మీ బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం గుల్ల అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదేదో మభ్య పెడుతుంటారు, తెలుసు కదా. మభ్య అంటే
1,00,000 రూపాయలు నీ వారానికి 2,50,000